టు V3 న్యూస్ లక్ష్యం సమాహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. హరే రామ హరే కృష్ణ నామస్మరణ. స్వామివారి రథాన్ని లాగడం జన్మజన్మల అదృష్టం. పెళ్లి కాకముందు గర్భవతైన లావణ్య, పుట్టిన బిడ్డ తనకు వద్దని లక్షలకు బేరం. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, ప్రజల అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు. గ్రామస్తులు రోడ్డు దుస్థితిని చూపిస్తూ నిరసన. రహదారిపై వర్షపు నీరు రాకపోకలకు ఇబ్బంది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, మెట్పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించు జగన్నాథ రథయాత్ర మెట్పల్లి పట్టణం కీర్తి ఫంక్షన్ హాల్ వద్ద నుంచి బాలరాముడు, సుభద్రాదేవి, జగన్నాథ స్వాముల వారికి పూజలు నిర్వహించి రథయాత్ర ప్రారంభించారు. పట్టణంలోని పురవీధులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి దేవదేవుడైన బలభద్ర సమేత జగన్నాథ స్వామికి మెట్పల్లి ప్రాంత చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొని ఘన స్వాగతం పలికారు. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి నరసింగరావు, ఇతర రాజకీయ నాయకులు పాల్గొన్నారు. హరే రామ హరే కృష్ణ నామస్మరణతో, కృష్ణదాసుల నృత్యాలతో స్వామివారి రథాన్ని పురవీధుల గుండా లాగడం జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నట్లు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా పూరిలో జరుగు జగన్నాథ రథయాత్రను కనులారా వీక్షించని భక్తుల కొరకు ఇస్కాన్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం విశేషం. మెట్పల్లి పట్టణంలో మొట్టమొదటిసారిగా యూనిక్ స్పోర్ట్స్ అరేనా వారు బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. పిటి ఆల్రౌండర్ గంగాధర్ ఆధ్వర్యంలో మొత్తం 6 టీంలు పాల్గొన్నాయి. గెలిచిన టీంకు 3,000 రూపాయల పారితోషికం ట్రోఫీ అందజేశారు. రన్నర్ అప్ టీంకు 1,500 ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి, ఫిట్నెస్ కొరకు బాక్స్ క్రికెట్ ను ప్రారంభించామని తెలిపారు. వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనిక్ స్పోర్ట్స్ ఎరీనా నిర్వాహకులు, పిటి ఆల్రౌండర్ గంగాధర్, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. బాక్స్ క్రికెట్ కొంచెం గట్టి
चलो क्रिकेट में खेलने का यूनिक स्पोर्ट्स एरिया बहुत बेहतरीन है। इधर खेलने का बहुत फायदा है आपको, एक्सरसाइज का भी आपको मौका मिलेगा आपको। और यहाँ इधर वेदर भी बहुत अच्छा है, आपको खेल सकते हैं आप लोग आके। और यहाँ एंटरटेनमेंट भी होता, आपको फैमिली के साथ भी आके खेल सकते हैं। और यहाँ खेलने का बहुत फायदा है यहाँ। और यहाँ क्या बोल तो गेम खेलने का जो मजा है ना, अलग है। యూనిక్ స్పోర్ట్స్ మెట్పల్లి అరీనా మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ టోర్నమెంటు మేనేజ్మెంట్ కానీ ఆర్గనైజర్లు కానీ మంచి క్రమబద్ధంగా మంచి పటిష్టంగా నిర్వహించినారు. ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయం సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి టోర్నమెంట్లు ముందు ఇంకా చాలా నిర్వహిస్తే మా పూర్తి సహకారం, మా ప్లేయర్లు కానీ టీమ్స్ చాలా ఉన్నాయి, ఇంకా ప్లేయర్స్ అందరూ ఆడతందుకు ఆసక్తికరంగా ఉన్నారు. ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్లు ముందు ఇలాంటి టోర్నమెంట్ నిర్వహిస్తే మేము పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్స్ టు యూనిక్ అరీనా టీమ్. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో విచారకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి కాకముందు గర్భవతి అయిన లావణ్య భర్తకు తెలియకుండా ఆ గర్భాన్ని తీయించుకునేందుకు ప్రయత్నించింది. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేష్తో వివాహం జరిగింది. అప్పటికే ఆమె గర్భవతి. ఈ విషయం భర్తకు తెలియకుండా ఆ గర్భాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నించింది. జిల్లాలోని సమన్విత ఆసుపత్రిలో మేనేజర్గా పనిచేస్తున్న ఉదయ్ కిరణ్ కు లావణ్య సంప్రదించింది. దాంతో ఆసుపత్రి వైద్యులైన తండ్రి కొడుకులను కలిసి తన గర్భం తీసివేయాలని, పుట్టిన బిడ్డ కూడా తనకు వద్దని చెప్పి 2 లక్షలకు బేరం కుదుర్చుకుంది. 8 నెలల గర్భవతి లావణ్యకు నొప్పులు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చి సాధారణ డెలివరీ చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పాపను కొనుగోలు చేసిన భూపతులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. లావణ్యను పోలీసులు విచారిస్తున్నారని సిఐ తెలియజేశారు. నిన్న 5/7/2024 నాడు కామారెడ్డి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రవంతి మేడం గారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో చిన్న బాలిక ఎవరో అమ్మినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తుల విషయం ఏమనగా తాడ్వాయి మండలము గ్రామానికి చెందిన లావణ్య అనే ఆమె ఏప్రిల్ నెల 11వ తారీఖు నాడు కామారెడ్డి పట్టణంలో గల శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్ అండ్ ఫెసిలిటీ సెంటర్ నందు ఆడ పిల్లకి జన్మనిచ్చిందని, ఆ తర్వాత ఆ అమ్మాయిని తల్లి మరియు హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్లు, తర్వాత అందులో పనిచేసే కాంపౌండర్, తర్వాత వాచ్మెన్ కలిసి ఎవరికో అమ్ముకున్నారని 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ లావణ్య భర్త అయినటువంటి మహేష్ కంప్లైంట్ చేసినాడని, ఆ విషయంలో విచారణ చేసి తమ చర్య తీసుకోవాల్సిందిగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ దరఖాస్తు మీద కేసు చేసిన పట్టణ పోలీసులు మేము ఎస్ఐ అనిల్, ఎస్ఐ శ్రీరామ్ మరియు సిబ్బందితో టీమ్గా రిప్రజెంట్ సమన్విత హాస్పిటల్, ఏదైతే సమన్విత హాస్పిటల్ శ్రీరామనగర్ కాలనీలో హాస్పిటల్ నుండి ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏమనగా ఈ లావణ్య అనే అమ్మాయి తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆమె అని, ఈమె ఇదే సంవత్సరం 2024 ఫిబ్రవరిలో పోసానిపేట గ్రామానికి చెందిన మహేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 8వ తారీఖు నాడు
కామారెడ్డిలోని ఒక వైద్యశాలలో ఆమెకు అంటే గర్భం దాల్చిన విషయంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి అని చెప్పి డాక్టర్ తెలియగా ఆ విషయాన్ని భర్త అయినటువంటి మహేష్ పెళ్ళై 2 నెలలు అయింది, అప్పటికే ఎలా అనిపిస్తుందని భార్య మీడియాగా వేరే వారి ద్వారా ఆమెకు గర్భం వచ్చిందని తెలపడము. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సంబంధిత హాస్పిటల్స్లో అందులో పనిచేసే ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని ఈ లావణ్య మరి ఆమె కుటుంబ సభ్యులు సంప్రదించి ఆమెకు వచ్చిన గర్భాన్ని తీసివేయాలని, అదేవిధంగా పుట్టబోయే బిడ్డ కూడా ఆమెకు అవసరం లేదని, దానికి సంబంధించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలని చెప్పగా ఉదయ్ కిరణ్ అనగానే ఆ హాస్పిటల్ యొక్క యాజమాన్యమైనటువంటి డాక్టర్ ఉత్తమ్ ప్రవీణ్ కుమార్ మరియు అతని తండ్రి అయిన డాక్టర్ ఉత్తమ్ నరసింహరావు వీరిద్దరికి విషయం తెలపగా 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ 2 లక్షల రూపాయలతోటి గర్భస్రావం చేయడము, అదేవిధంగా పుట్టిన బిడ్డకు వేములవాడ పాత్రికేయుల ఆధ్వర్యంలో మన వార్త దినపత్రిక యాజమాన్యం సీఈఓ భూపతి సంతోష్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ అధ్యక్షులు గసికంటి అరుణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధులు జర్నలిస్టులు అని అన్నారు. ప్రస్తుతం సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. పాత్రికేయులను ఘనంగా సన్మానించి షీల్డ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక విలేకరులు తదితరులు పాల్గొన్నారు. అనేక లోకల్గా ప్రసారం చేసి మనకు ఉన్నటువంటి మా పార్టీ కానీ మా కానీ చాలా సహకరించింది. ఆ ఉద్దేశంలోనే అందరూ కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మరి అన్ని మా ఉన్న సినిమా గారు దీనికి మా జిల్లాలో ఉన్నటువంటి ఏర్పాటు మేము మీ పేపర్ను మా ఉన్నటువంటి మా పార్టీ పరంగా కానీ మాకు ఉన్నటువంటి సర్కిల్ పరంగా కానీ కంపల్సరీ చేయవలసిన విధంగా మేము ప్రయత్నిస్తాం. అందులో కూడా మీరు దయచేసి ఎక్కడైనా కానీ ఇక్కడైనా కాదు ఎక్కడైనా కానీ ఎక్కడ నుంచి చేసిన వాళ్ళైనా కానీ మమ్మల్ని కూడా చూడాలని చెప్పేసి సందర్భానికి కోరడం జరిగింది.
మేము ఏ పార్టీకి కానీ ఏ ప్రాంతానికి కానీ దేనికి కూడా అతీతంగా ఆలోచించకుండా ప్రజల సమస్యల సాల్వ్ ప్రయత్నంగా ముందడిపోయి ఆలోచించడం ముందడికి వచ్చాం. మీరు అన్నట్టు మాకు సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యల మీద పోరాడడం, ప్రజల సమస్యలకి ముందడికి వచ్చి వాళ్ళ వార్తలు ప్రజలకు నాయకులకు వారిది ఉండుకుంటూ వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసే ప్రయత్నం చేయగానే ఈ ఉద్దేశంతో ఇది డాష్ మెయింటైన్ చేస్తున్నాం. అది మీరు అన్నట్టు 100% మాకు ముందడికి పోదామని చెప్తున్నాం. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పీహెచ్సీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రుద్రాంగి ప్రజలకి అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. మీరిచ్చిన పదవి ద్వారా వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి తీసుకొని పోవాలని చెప్పని కృషి చేస్తున్నటువంటి యువ నాయకులు చాలా మంది నిన్నటి వరకు అనేక పదవుల్లో ఉన్నటువంటి యువక మిత్రులందరూ కూడా ఈ సమావేశం విజయవంతం కావాలని నిర్ణయించి కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున అన్ని హోదాల్లో నిన్నటి వరకు ఉన్నటువంటి పెద్దలకు దీని సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మహిళా తల్లులకు, గ్రామ యువకులకు, గ్రామ ప్రముఖులకు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మిత్రులు, రైతు సోదరులు, సోదరిమణులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది కూడా, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం మందులు, డాక్టర్లకు సంబంధించిన బృందం ప్రధానంగా అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కూడా మీరు విన్నారు. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒకసారి మనకంటూ అవకాశం వస్తే మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట. దానికి అనుగుణంగా ఆలస్యమైనా కాస్త మనం అంతా కూడా తేరుకొని ఈసారి మనవాడే రావాలని చెప్పిన ఆలోచన అందరూ కూడా మద్దతునిచ్చి ఈ పదవినిచ్చిన తదుపరి ఈ ప్రాంతానికి జరగబోయే అభివృద్ధి పైన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారితో, శ్రీధర్ బాబు గారితో, అదేవిధంగా ఈ వైద్య శాఖకు సంబంధించినటువంటి పెద్దలు దామోదర్ రాజనరసింహతో మాట్లాడి వారు రావాల్సి ఉండే అసలు భూమి పూజ బంగ్లా అయిన తర్వాత వస్తే బాగుంటుందని చెప్పి సూచన గౌరవ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఫౌండేషన్ మనమే చేసుకుందాం, భవన నిర్మాణానికి వారిని ఇద్దాం, ఇతర మంత్రులు ఇద్దామంటే వారి సహకారం కూడా ఈ సందర్భంగా మనకు ఉందన్నమాట. ఈ క్రమంలో నిధులు ఉన్నాయి, వెంటనే టెండర్లు పెట్టుకొని భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టయితే పేద ప్రజలకు ఉపయోగం ఉంటుంది. పేద ప్రజలకు చేతులు ఇచ్చేవాళ్ళం అవుతాం. నిస్సాయులకు సాయాన్ని అందించాలని చెప్పిన సంకల్పం రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో అది వైద్య. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని రోంపల్లి గ్రామం నుంచి గుండాల గ్రామానికి వెళ్లే అంతర్గత రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. దీంతో అక్కడ గిరిజనులకు నిత్యం పాట్లు తప్పడం లేదు. మండలాన్ని నీతి ఆయోగ్ బృందం సందర్శించగా గ్రామస్తులు రోడ్డు దుస్థితిని చూపిస్తూ నిరసన తెలిపారు. వాంకిడి మండలంలోని ఎనోలి రహదారిపై వర్షపు నీరు నిల్వ ఏర్పడి రాకపోకలు ఇబ్బందిగా మారిందని గిరిజనులు తెలిపారు. మహాగాం గ్రామంలో జాతీయ రహదారి పనులను నిర్మించిన డీబీఎల్ కంపెనీ అధికారుల నిర్లక్ష్యంతో గిరిజనుల ఇండ్లలోకి వర్షపు నీరు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిలో ఉండలేని పరిస్థితి వచ్చిందని, వర్షాలు మాకు గడ్డుకాలమే అంటూ గిరిపుత్రులు ఆవేదన చెందుతున్నారు. All right.
కాండి కుర్ర బుడులు గీరు కాండి पानी का यहाँ भर के ये घर की चौखट को आया अंदर బొడ్డు వాడతాం బొడ్డుకి సప మెరుపుతా ఎర్నే అంట నీరేం చేయి బొడ్డు వాడుకోవచ్చు జాగ్రత్త పొగ్గి సప నేను జాగ్రత్త బాగా మిల్కి బూర గీత గద్దె ఆత నరకట్ నరకట్ మే పక్కనే నీళ్ళు అప్పుడు కట్టు దాని వారా తిండోటను కట్టాలి చెయ్యి అట్లా కట్టోగి బతల కేసర ఈ తలకాన్ లితే రోడ్ పైస్ కీసి మొదలు ಹುಡುಗ కీరు కీతో చొక్కడ కీవలా అంత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హరే రామ హరే కృష్ణ నామస్మరణ, స్వామివారి రథాన్ని లాగడం జన్మజన్మల అదృష్టం. పెళ్లి కాకముందు గర్భవతైన లావణ్య, పుట్టిన బిడ్డ తనకు వద్దని లక్షలకు బేరం. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, ప్రజల అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు. గ్రామస్తులు రోడ్డు దుస్థితిని చూపిస్తూ నిరసన, రహదారిపై వర్షపు నీరు రాకపోకలకు ఇబ్బంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.